సరే ఈ రోజు కూడా వాళ్ళకి న్యాయం చేసిన దాఖలాలు ఏడా లేవు. అదే విధంగా చూసుకున్నట్టయితే ఆ రోజు చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలోని వైసీపీకి చెందిన మైనార్టీ నాయకులు నజీర్తో పాటు సుమారు 50 మైనార్టీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. వారికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆకర్షితులై పార్టీలోకి వైసీపీ నాయకులు చేరడం జరిగిందన్నారు. కొత్తపేటను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. కొత్తపేటలో తెలుగుదేశం పార్టీ జెండా మాత్రమే ఎగిరేలా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్, మున్సిపల్ అధ్యక్షుడు కాణిపాకం వెంకటేష్, కడ అడ్వైజర్ మెంబర్ రాజ్ కుమార్, మాజీ ఏఎంసీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్, చిత్తూరు జిల్లా పార్లమెంటు కార్యదర్శి జయలక్ష్మి, క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్, యూనిట్ ఇన్ఛార్జ్ ముఖేష్, షాదీ మహల్, చైర్మన్ సర్దార్ బాషా, ఆన్సర్ బాషా తదితరులు పాల్గొన్నారు. రూపొందించి అందరూ కలిసికట్టుగా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకొని మనం చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ సాధించాలని కావాల్సినటువంటి ఏ పనులైతే చేయాలో అటు అభివృద్ధి కార్యక్రమాలు రాజకీయంగా కూడా అందరినీ ఆహ్వానిస్తూ అందరితో కలిసి పనిచేయడానికి మా తెలుగుదేశం పార్టీ నాయకులు కృషి చేసినటువంటి వారందరికి కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. आज रमजान के महीने में हमारी मस्जिद के मुतवल्ली साहब और पुराने टीडीपी लीडर अपने पुराने घर को वापस हुए हैं और साथ ही साथ यहाँ के जितने भी लोग हैं, हमारा एमएलए और हमारे बहुत इज्जत माफ चंद्रबाबू नायडू की कामों को देखकर और हाजी अंसर साहब दामद फयूज़ुहुम अपने खिदमत को असर अंजाम दे रहे हैं। हम इन तमाम के खिदमत को देखकर, इन तमाम की अच्छाइयों को देखकर इसके और तरक्की करने के लिए चंद्रबाबू के हाथों को आंध्रा की तरक्की को तमाम को अल्लाह ताला तरक्की इनायत फरमाए। वाखिरु दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू।